అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. మన విరోధియగు అపవాది ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుతున్నాడు. అయితే గొర్రెపిల్లల వంటి వారమైన మనము అపవాదిని ఎదిరించుటకు శక్తిమంతులము కాము. అనేక మంది మనుషులను పాపము అనే ఊబులోనికి నెట్టివేసిన వాడు ఈ అపవాది. వారిని ఎదిరించాలన్నా, వారి మీద జయము పొందాలన్నా దేవుడు మనకిచ్చిన సర్వాంగ కవచము ధరించుకొని పోరాడాలి, ఎదిరించాలి. సత్యము, నీతి, సువార్త వలన సిద్ధమనస్సు, విశ్వాసము, రక్షణ, దేవుని వాక్యము, ఇవే మన ఆయుధాలు, మన సర్వాంగ కవచము. వీటిని ధరించినప్పుడే సైతానును జయించగలుగుతాము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ప్రభువా, మీరు మాకు ఇచ్చిన సర్వాంగ కవచమును ధరించుకొని అపవాదిని ఎదిరించి జయము పొందినట్లు దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించుచున్నాము. ఈ లోకాధిపతి సైతానుడు అనగా అపవాది. వారిని ఎదిరించే శక్తి మాకు లేదు. అందుకనే మీరు మాకు సర్వాంగ కవచమును ఇచ్చారు నాయనా. ఆ సర్వాంగ కవచమును మేము ధరించుకొని సత్యము, నీతి, సువార్త వలనైన సిద్ధమనస్సు, విశ్వాసము, రక్షణ, దేవుని వాక్యము, వీటిని ధరించి ధైర్యముగా వారిని ఎదిరించినైనా జయశీలులుగా ఈ లోకంలో జీవించుచు ప్రభువా, నీకు సాక్షులుగా ఈ లోకంలో మంచి సైనికు వలె పోరాడినట్లుగా నీ కృప మాకు అనుగ్రహించమని, అనుదినము యుద్ధములో మేము జయం పొందినట్లుగా అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ఆత్మ మనలను సర్వసత్యములోనికి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.